చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు, డైరెక్టర్ మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలు, వయోభారంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉపకార్, రోటీ కపడా ఔర్ మకాన్, జై హింద్ సినిమాలకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి ఈ సినిమాలు. ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలు రూపొందించారు. మనోజ్ కుమార్కు భారత్ కుమార్ గాను చిత్ర పరిశ్రమలో పేరు ఉంది. తన విలక్షణ నటన, దర్శకత్వంతో బాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు ఆయన. మనోజ్ కుమార్ మరణంతో భారతీయ సినిమా ఒక యుగాన్ని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ కుమార్ పూర్తి పేరు హరికృష్ణగిరి గోస్వామి. 1937 జూలై 24వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని అబాటాబాద్లో, అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఇది, అక్కడ జన్మించారు. 1947 దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వచ్చింది వలస. 1957లో ఫ్యాషన్ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. హరియాలి ఔర్ రాస్తా 1962లో, షహీద్ 1965లో ఈ చిత్రాలతో గుర్తింపు పొందారు. 1967లో విడుదలైనటువంటి ఉపకార్ చిత్రం ఆయనకు భారత్ కుమార్ అనే బిరుదు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత దేశభక్తి ఆధారిత చిత్రాలను ఎక్కువగా ఆయన దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చాయి. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తన సత్తా చాటారు హిందీ చిత్రసీమలో. 1992లో భారత ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. భారతీయ సినిమాకు అత్యున్నత పురస్కారం. మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాల ద్వారా యువతలో జాతీయ భావాన్ని పెంపొందించారు. అయితే కొన్నేళ్లుగా మనోజ్ కుమార్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయో వృద్ధాప్య సమస్యలు కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టాయి. కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని తెలియజేశారు. ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భార్య శశి గోస్వామి, కుమారుడు విశాల్, కుమార్తె కాజల్ ఈ విషయాన్ని తెలియజేశారు. మనోజ్ కుమార్ మృతి చెందారనే వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్తో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో స్పందించారు. మనోజ్ కుమార్ మృతి దేశానికి చాలా నష్టమన్నారు ఆయన. ఆయన చిత్రాలు భారతీయ విలువలను, సంస్కృతిని ప్రపంచానికి చాటాయి అన్నారు. మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు ప్రధాని మోడీ. నటుడు అక్షయ్ కుమార్, మనోజ్ కుమార్ తనకు దేశభక్తి చిత్రాల్లో స్ఫూర్తి అన్నారు. ఆయన వారసత్వం ఎప్పటికీ ఉంటుందని అక్షయ్ కుమార్ కూడా తెలియజేశారు. బాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు చాలామంది ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.